welcome back to my channel Learning Continuous. So today we are welcoming our new associate for Learning Continuous and our future trainer Uday Banu. Uday Banu, welcome. Hi Aditya garu. To our Learning Continuous. Thank you. సో ఏంటి ఈ వీడియో స్పెషాలిటీ అంటే జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఉదయ్ భాను టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇంతవరకు మీరందరూ కూడా నన్నే చూశారు. నేను ఇంకిద్దరం ఫ్రెండ్స్ ఉన్నాను కదా, శశి యోధన్ తప్ప. మేము చాలా క్యాజువల్గా టీజీపీఎస్సీ గురించి వీటి గురించి మాట్లాడినాం. ఇప్పటి నుంచి కొంచెం సీరియస్, సంథింగ్ సీరియస్. ఎందుకు సీరియస్ అని అంటే, ఇప్పుడు నేను ఉదయ్ భాను ఇంట్రడ్యూస్ చేస్తున్న రీజన్ ఏంటంటే సీరియస్నెస్ కోసమే. షీ హ్యాస్ బీన్ జస్ట్ ఒక రెండు వర్డ్సే నేను ఆమె గురించి చెప్తాను, తర్వాత నేను ఆమెతోనే మాట్లాడతాను. సో షీ హ్యాస్ బీన్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఒక 2 times మెయిన్స్ రాశారు తను. తర్వాత నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు. సో దెన్ వెన్ ఐ స్పోక్ టు హర్ రీసెంట్లీ, అంటే ఐ హ్యాడ్ మెనీ కన్వర్జేషన్స్ విత్ హర్. అప్పుడు నాకు అనిపించింది, అరే ఉదయ్ భాను నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, వై డోంట్ యూ షేర్ యువర్ నాలెడ్జ్ విత్ అవర్ సబ్స్క్రైబర్స్ అంటే, ఆవిడ కూడా నాకు అలాంటిదే ఉంది అయితే గారు, మాట్లాడదాము మనం ఒకసారి అని అంటే, నేను దట్ ఈస్ వేర్ అవర్ కన్వర్జేషన్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ ద ఇనిషియేషన్ అనమాట. సో కమింగ్ బ్యాక్ అగైన్, ఓకే భాను, అయితే చెప్పు నీ గురించి లిటిల్ బిట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ టు అవర్ సబ్స్క్రైబర్స్. అసలు నేను ఒక పాస్ట్ 5 years నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. Okay. 4 యూపీఎస్సీ అటెంప్ట్స్ అండ్ పాస్ట్ 2 టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఒకటి అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2 అటెంప్ట్స్ ఇచ్చాను. ఓకే. అండ్ యూపీఎస్సీలో నా ఆప్షనల్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే. అండ్ ఆ జర్నీలో ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇన్డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం స్టార్ట్ చేశాను, ఎస్పెషలీ పాలిటీ రిలేటెడ్, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ కాస్త పెరిగి ఇన్డెప్త్గా చదవడము, దాని రిలేటెడ్ బుక్స్ చదవడం లాగా స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో వై నాట్ ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి అని ఒక థాట్, వేస్ట్ పోకుండా వై నాట్ టు షేర్ ఇట్ విత్ అదర్స్ అన్న ఒక థాట్తో వచ్చిన ఐడియా. సో నువ్వు అన్నావు కదా కాంపిటేటివ్ అన్నావు కదా, సో బేసికల్లీ యూ హ్యావ్ కంప్లీట్లీ ఆన్ ద యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయినా, అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, లేకపోతే స్టేట్ వైడ్ కూడా ఎగ్జామ్స్ రాసావా? ఇనీషియల్గా ఓన్లీ యూపీఎస్సీ మీద ఫోకస్ చేశాను. ఓకే. దెన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాక ఇటు డైవర్ట్ అయ్యాను. మొన్న రాసావు కదా, నీకు మన మెయిన్స్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. సో షీ హాస్ గాట్ వెరీ గుడ్ మార్క్స్ రీసెంట్లీ ఇన్ ద టీజీపీఎస్సీ ఆల్సో. సో అది కూడా నాకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. సో మనకి స్టేట్ లెవెల్లో కూడా మంచి నాలెడ్జ్ ఉంది, యూపీఎస్సీ లెవెల్లో కూడా మంచి నాలెడ్జ్ ఉంది అనే నేను చెప్పాను కదా ఫోన్లో, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇంకా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, వై డోంట్ యూ కమ్ అప్ విత్ మీ అండ్ షేర్, అంటే టుగెదర్ వీ కెన్ షేర్ అన్న ఒక థాట్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు అంటే నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నువ్వు ఇందాక అన్నావు పాలిటీ అండ్ ఐఆర్ అన్నావు కదా, అంటే దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ యూ ఆర్ ట్రయింగ్ టు షేర్ నాలెడ్జ్, లేకపోతే వాట్ ఆర్ ద అదర్ ఏరియాస్ ఆల్సో నీకు ఇంకా ప్రిడామినెంట్లీ నువ్వు దేని మీద ఎక్కువ ట్రయింగ్ టు ఫోకస్ ఆన్? ఇనీషియల్గా పాలిటీ మీద ఫోకస్ చేస్తాను. పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్పెషలీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఐఆర్ అనేది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. పాలిటీ కామన్ ఫర్ బోత్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఇనీషియల్గా పాలిటీతో స్టార్ట్ చేసి దెన్ వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. సో కానీ బాగా ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, మనకి ఆల్రెడీ చాలా మటుకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పాలిటీ మీద, దాని మీద. అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఏమంటారు అంటే, అన్న నువ్వు మొదలు కొత్తగా చేసేది ఏంది, ఆల్రెడీ మనకి 100 ఛానల్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తారు కొత్తగా? ఇప్పుడు నేనైనా అదే చేస్తాను. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మార్కెట్లోకి వచ్చి నా ప్రోడక్ట్ ఇది అంటే, అవునరా ఆల్రెడీ 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ నీ కొత్త ప్రోడక్ట్ ఏంటి? అట్లా మనము ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, వాట్ ఈస్ నువ్వు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు? అట్లా ఏమన్నా ఉందా నువ్వు? కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నాను, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాలిటీ వచ్చేసరికి ఓన్లీ లక్ష్మీకాంత్ మీద రిలే అవుతారు. అండ్ బై రీడింగ్ లక్ష్మీకాంత్ వీ కెన్ ఓన్లీ crack prelims. Correct. It's only restricted to prelims. Mains oriented answer writing రాయలేము. సో నా జర్నీలో నేను డిడి బస్సు, ఎస్ నారిమన్ చదివాను. సో దాంతో
మెయిన్స్ కంటెంట్ గట్టిగా రాయొచ్చు. సో నా టీచింగ్లో ఎక్స్ట్రాగా అపార్ట్ ఫ్రమ్ లక్ష్మీకాంత్ ఐ టీచ్ డిడి బసు విత్ ఫాలియస్ నారిమన్ లో ఉన్న కంటెంట్ కూడా మిక్స్ చేసి చెప్తాను. ఓకే, ఇప్పుడు నేనైతే నాకు లక్ష్మీకాంత్ తప్ప నాకు ఏం తెలియదు. నువ్వు పెద్ద పెద్ద పేర్లు చెప్పావు కాబట్టి మేబీ మా సబ్స్క్రైబర్కి తెలిసే ఉంటుంది. అంటే నేనైతే ఓన్లీ లక్ష్మీకాంత్ అండి, అటు నుంచి అటు చదివినా కానీ. బట్ ఇవి యూపీఎస్సీ వాళ్ళు కొత్త చదువుతారు, మనకు తెలియదు. సో దట్ ఈస్ వేర్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక పాలిటీ నార్మల్గా మనం ఏం చేస్తాం, ప్రిలిమ్స్ ఇంతే, ఇది అడిగారు ఇది చెప్పారు. బట్ వెన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ మీరు అనాలిసిస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యూ విల్ హ్యావ్ ఏ 360 పర్వ్యూలో చూస్తారు కాబట్టి దట్ ఈస్ వేర్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ కూడా అదే, మన ఆస్పిరెంట్స్కి అలాంటి ఆలోచన విధానాన్ని మనం పెంపొందించాలి, థాట్ ప్రాసెస్ రిగార్డ్లెస్. 1 సెకండ్, ఒక చిన్న ఇంటరప్షన్. జిఎస్ పాలిటీ చదువుతాము, బట్ ఇంత ఎక్స్ట్రా నాలెడ్జ్ పాలిటీలో గెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అందులో సెక్షన్ బి డెడికేటెడ్గా పాలిటీ ఉంటుంది. సో అక్కడ కూడా ఇన్ డెప్త్ పాలిటీ మేము చదువుతాం యూపీఎస్సీ పిఎస్ఐఆర్ ఆప్షనల్లో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. నైస్. సో ఇప్పుడు నువ్వు చెప్పే ఐఆర్ గోయింగ్ ఫార్వర్డ్ వాట్ ఎవర్ క్లాసెస్ యూ వాంట్ టు టేక్, ఈ ఐఆర్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఆల్మోస్ట్ సమ్ 30 క్వశ్చన్స్ ఐఆర్ నుంచి వస్తాయి. కానీ టీజీపీఎస్సీ అంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ చాలా మటుకు టీజీపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ వాళ్ళు కొంచెం మంది ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఐఆర్ ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు అంటే వాళ్ళకి? మోస్ట్లీ నేను 3 ప్రిలిమ్స్ రాసాం కదా టీజీపీఎస్సీ. ఇనీషియల్ ఫస్ట్ ప్రిలిమ్స్లో నాకు తెలిసి కోర్ ఐఆర్ ఓన్లీ ఒకటే క్వశ్చన్, క్యూబన్ మిసైల్ క్రైసిస్ మీద అడిగారు. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత 2 ప్రిలిమ్స్లో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడిగారు. సో హార్డ్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇంపార్టెన్స్ ఫర్ టీజీపీఎస్సీ అంత ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితే కవర్ అయిపోతుంది, స్పెసిఫిక్గా ఐఆర్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏపీపీఎస్సీ కూడా 30 మార్క్స్ చంక్ అయితే ఉంది. సో ఏపీపీఎస్సీ వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ షూర్. బట్ జనరల్ ఎస్సీస్కి హెల్ప్ అవ్వచ్చు కదా ఇది ఒకటి. లైక్ ఈ ఐఆర్ నాలెడ్జ్ నార్మల్గా ఎస్సీస్ అనేది చాలా ఓవర్వ్యూ గట్టిగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఐఆర్లో ఏంటి, వరల్డ్ వార్ 1లో ఏం జరిగింది, 2లో ఏం జరిగింది, కోల్డ్ వార్లో ఏం జరిగింది, అక్కడి నుంచి కంట్రీ బౌండరీస్ ఎట్లా ఫామ్ అయ్యాయి, అండ్ హిస్టరీలో ఏం జరిగింది, క్యాపిటలిజం సోషలిజం ఈ కాన్సెప్ట్స్ ఎలా వచ్చాయి, ఈ నాలెడ్జ్ అంతా ఎస్ఏ రైటింగ్ లో యూజ్ చేయొచ్చు. అంటే ఓవరాల్ గా టీజీపీఎస్సీ వాళ్ళకి ఇది యూజ్లెస్ అని కాదు, ఇట్ ఈస్ యూస్ఫుల్, బట్ యూ షుడ్ నో వేర్ టు యూజ్ ఇట్ అప్రోప్రియేట్లీ. అంతే కదా, ఇప్పుడు మనం దాన్ని జనరల్ ఎస్ఏలో కరెక్ట్ గా వాడొచ్చు, హిస్టరీలో కరెక్ట్ గా వాడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీజీపీఎస్సీ స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ రాస్తూ ఉంటారు. అండ్ అదైతే మనకు తెలిసిన విషయం. అంటే యంగ్ 20s లో ఎర్లీ 20s లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ రైట్. వాళ్ళకి చాలా మటుకు హెల్ప్ అవుతుంది. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ తప్పుడు అది కూడా రావచ్చు. సో నైస్. సో అంటే ఇప్పుడు నీకు వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ టీచింగ్ అనుకుంటున్నావు? వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్? మోస్ట్లీ ఆన్లైనే కదా? అంతా ఆన్లైన్ క్లాసెసే. అండ్ ఎవ్రీడే అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? అంటే కన్వెన్షనల్గా చాప్టర్ 1 చాప్టర్ 2 ఇట్లా స్టార్ట్ చేస్తావా, లేకపోతే ఇనీషియల్ మనకు కొన్ని వీడియోస్ ఇప్పుడు జనరల్గా మనము ఫ్రీగా కొన్ని చెప్తుంటాం కదా బయట, సో నీకు అట్లా ఏమన్నా స్ట్రాటజీ లాగా ఉందా? వాట్ ఈస్ యువర్? కన్వెన్షనల్ వేగా అయితే వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో ఓకే, కొన్ని డ్రై టాపిక్స్ ఉంటాయి కదా, ఆస్పిరెంట్స్ ఓకే దీంట్లో కొంచెం అర్థం చేసుకోలేకపోతున్నాను, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది, ఆ టాపిక్స్ ఇనిషియల్ గా పెడతాను. ఇప్పుడు డ్రై టాపిక్స్ అంటే ఒక 2-3 మచ్చుకకి మన దాంట్లో అంటే ఇప్పుడు చాలా మటుకు ఏరియాస్, దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ ఎంత చదివినా అది ఇంకా అట్లనే ఏం అర్థం కాలే అన్న అలాంటి ఏరియాస్ కొన్ని. రీసెంట్ గా యూపీఎస్సీ మెయిన్స్ లో మోస్ట్లీ మనకి కేస్ స్టడీస్ అడుగుతారు, లైక్ రిలేటెడ్ కేస్ ఏంటి పర్టికులర్ దానికి అని చెప్పేసి. సేమ్ అదే లక్ష్మీకాంత్లో మనకి ఎక్కడ కేసెస్ గురించి మెన్షన్ చేయరు, అంటిల్ అన్లెస్ వేరే సోర్సెస్ చదివితే తప్ప మనము ఆ పర్టికులర్ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. జుడిషియల్ రివ్యూ రిలేటెడ్ కేసెస్ ఉంటాయి, ఆ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, వే బ్యాక్ 1950లో చంపకం దురైరాజన్ కేసు నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ లక్ష్మీకాంత్లో ఇన్ఫర్మేషన్ లేదు. సో నా క్లాసెస్లో ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకే.
అదే ఇప్పుడు లక్ష్మీకాంత్లో నువ్వు అన్నట్టు జస్ట్ కేసు చెప్తాడు, ఆ కేసు సమ్మరీ చెప్తాడు, కానీ దాన్ని పుట్టు పూర్వోత్తరాలు దాని వెనకాల సర్కిల్ అంతా చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఏరియాస్ ఇప్పుడు మనం చూసాం. ప్రియాంబుల్ 1967 ఒకటి అంటాడు, 73లో కేశవానంద భారతి కేసులో ఇంకోటి అంటారు, కానీ ఏది కరెక్ట్? ఇన్ సమ్ కేసెస్ చేసే ప్రియాంబుల్ ఏదో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ అరే ఒక కొత్త వాడికి చదివే వాడికి ఏది కరెక్టో తెలియదు. ట్రూ. అవునా? ఒక ఆ కేసులో అట్లా అన్నాడు, ఈ కేసులో గోలక్నాథ్ కేసులో ఇట్లా అన్నాడు, ఈ కేసులో అట్లా అన్నాడు, ఇట్లా మనకి ఉంటుంది. మేబీ యూ వాంట్ టు focus on those kind of tough areas in and around what has happened in that case, why the Supreme Court has reverted back its judgment, and malli enduku Berubari case lo preamble is not a part of constitution and vaale chepparu. And again 1973 కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటి అనేది మనకి లక్ష్మీకాంత్ లో ఉండదు. ఇలా చెప్పారు, దట్స్ ఇట్, అక్కడతో ఫినిష్ అయిపోతుంది. ఏంటి అనేది నేను క్లియర్ గా నా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ఏరియాస్ ఇంకా కొన్ని టఫ్ టాపిక్స్ పాలిటీలో మేబీ ఒక 2-3 మెన్షన్ చేయి. మనం ఇప్పుడు పార్లమెంట్ లో మోషన్స్ పాస్ అవుతాయి, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కి అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ మోషన్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తాను. చాలా మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్ అంటాడు, సెన్జర్ మోషన్ అంటాడు. అది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, ఈవెన్ నేను ఇనిషియల్ గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. లైక్ ఎన్నిసార్లు చదివినా ఓకే సింపుల్ గా అనిపిస్తుంది, అండ్ అగైన్ మళ్ళీ రివైజ్ చేసే టైంలో గుర్తు రాదు ప్రాపర్ గా. కరెక్ట్. సో అదొకటి. ఇంకోటి కొన్ని ఇప్పుడు పవర్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ, అంటే వాట్ పవర్ ఇది, వీళ్ళ పవర్ అది, రాజ్యసభ మనకు చాలా ట్విస్ట్ అండ్ టర్న్ చేస్తారు కదా. లోక్సభలో ఒక బిల్ పాస్ చేసినాక ఇక్కడ పాస్ అయ్యి అక్కడ పాస్ కాలేదు, అక్కడ పాస్ అయ్యి ఇక్కడ పాస్ అవ్వలేదు, అలాంటి కొన్ని ఉంటాయి. అవి చాలా కన్ఫ్యూజన్. గవర్నర్ కి వెళ్తే ఆయన ఎలా అసెంట్ ఇవ్వాలి, అది ప్రెసిడెంట్ కి ఎలా, రీసెంట్ ఇష్యూ జరుగుతుంది కదా, గవర్నర్ వర్సెస్ తమిళనాడు జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఇలాంటివన్నీ నా క్లాసెస్ లో క్లియర్ గా కేస్ స్టడీస్ తో పాటు దాని బ్యాక్ హిస్టరీ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోరోవర్ నువ్వు మొన్న అంటుంటే నాకు గుర్తుంది, నువ్వు బేసికలీ యూ వాంట్ టు స్టార్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్, రీసెంట్ గా ఉన్న న్యూస్ తీసుకొని యూ వాంట్ టు గో బ్యాక్, రైట్? సో దట్ ఈస్ వాట్, అంటే ఈ అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే మనం చెప్తే నాకు మంచిగా అనిపించింది అది. అంటే షీ సేస్, సాహిత్య గారు నేను ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ కన్వెన్షన్ చాప్టర్ 1 చాప్టర్ 2 అట్లా స్టార్ట్ చేయను. ఇప్పుడు చాప్టర్ 1 చేసుకుంటే ప్రియాంబుల్, అది అట్లా స్టార్ట్ చేస్తే ఎవరికి బోర్ కొడుతుంది. కానీ నువ్వు అన్న విధానం నాకు నచ్చింది. లెట్స్ టేక్ కరెంట్ రీసెంట్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 142, ఆర్టికల్ 143, ప్రెసిడెంట్ 14 పాయింటర్ క్వశ్చన్స్ సుప్రీం కోర్ట్ ని అడిగారు. ఇలాంటివన్నీ తీసుకొని ఆ వైస్ ప్రెసిడెంట్ అనే టాపిక్ తీసుకొని దానికి చుట్టూ అల్లుకుని ఉన్న మొత్తం సబ్జెక్ట్ మొత్తం దాన్ని క్లియర్ చేసి దాంట్లో ఏవి ఇంపార్టెంట్ ఏరియాస్. అండ్ సెకండ్ థింగ్, నువ్వు ఇప్పుడు ప్రిలిమ్స్ అప్రోచ్ ఫాలో అవుదాం అనుకుంటున్నావా, అంటే మెయిన్స్ అప్రోచ్ ఎట్లా? వాట్ ఈస్ యువర్, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎట్లా ప్రిలిమ్స్ మెయిన్స్ డిఫరెంట్ గా చూడను నేను. ఇట్ షుడ్ బి ఓరియంటెడ్. వన్స్ మెయిన్స్ ఫినిష్ చేస్తే మనకి ప్రిలిమ్స్ కి సెపరేట్ గా ప్రిపరేషన్ అవసరం లేదు. సో ఇట్ విల్ బి బోత్ మెయిన్స్ ఓరియంటెడ్, మోస్ట్లీ అనలిటికల్ వైజ్ గా వెళ్తాను నేను. నాది కూడా అదే అప్రోచ్. అంటే చాలా మంది ప్రిలిమ్స్ సెపరేట్ చదువుతారు, మెయిన్ సెపరేట్ చదువుతారు, కానీ నా ఉద్దేశంలో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒక టాపిక్ తీసుకుంటే మేబీ ప్రిలిమ్స్ అంటే ఒక బిట్ వస్తుంది, కానీ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓవరాల్ ఐడియా ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద టాపిక్ ఇస్. అండ్ అగైన్ మీరు అన్నట్టు జస్ట్ అలా చదివేస్తే కొంచెం ట్విస్ట్ చేసి క్వశ్చన్ అడిగినా మనం అక్కడ ఈవెన్ ప్రిలిమ్స్ కూడా కొంచెం అటు ఇటు వర్డింగ్ అటు ఇటు చేసి అడిగినా ఆన్సర్ చేయలేము. సో అలాంటివి ఆన్సర్ చేయడానికైనా అనాలిసిస్ పార్ట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. కరెక్ట్. సో ఎవ్రీ డే ఆన్లైన్ 30 minutes, less than 30 minutes, what is normally 30 minutes video పెట్టడానికి ట్రై చేస్తా, ఇన్ అండ్ అరౌండ్ 30 minutes. అండ్ వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి, ఎందుకంటే ద మెయిన్ అజెండా ఈస్ టు షేర్ నాలెడ్జ్. ఇప్పుడు ఇంత చదివి ఇన్ని బుక్కులు చదివి ఇది వేస్ట్ పోవద్దు అనేది ముఖ్య ఉద్దేశం. దీన్ని కమర్షియలైజ్ చేయొచ్చు, మేబీ లాంగ్ టర్మ్లో విల్ థింక్ అబౌట్ కమర్షియలైజింగ్. అంటే వన్స్ వీ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకు కూడా రిసోర్సెస్కి వీ నీడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి విల్ సీ ఇట్ లేటర్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ వీఆర్ థింకింగ్ ఈస్ వీ వాంట్ టు షేర్ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ పాసిబుల్ టు ఆల్ అవర్ కో ఆస్పిరెంట్స్, టీజీపీఎస్సీ స్టూడెంట్స్ కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ థింగ్. అండ్ లెట్స్ సీ హౌ దిస్ గోస్. And that's what our channel learning continues. The name itself says learning continues కాబట్టి మనం ఎప్పుడు లెర్న్ చేస్తూనే ఉండాలి. ఈ
అంటే లర్నింగ్ అనేది ఎప్పుడు ఆపం కదండి. నేను డే 1 నుంచి అదే చెప్తున్నా, ఏదైనా కానీ లర్న్ చేస్తూనే ఉండాలి. ఎగ్జామ్ ఉండకపోని, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా సంబంధం లేదు. బట్ people who are in that track, they have to prepare. Regardless of ఈ రీమైన్స్ ఏమవుతుంది, అది వస్తుందా, ఇవన్నీ పక్కన పెడతాం కానీ మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో లెట్ us see. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ నీకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లర్నింగ్ కంటిన్యూస్. సో మన ఫస్ట్ థ్యాంక్స్ టు ఉదయ్ భాను. అండ్ చూద్దాం మనం మంచిగా ఇప్పుడు ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ గ్రోత్ ఫ్రమ్ దిస్ థింగ్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు పాలిటీ చెప్పు. ఇప్పుడు నేను ఎకానమీ చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా భాను, కానీ నాకు అసలు టైం కుదరట్లేదు. నాకు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అరే నేను చెప్తా అని చెప్పలేకపోతానని నాకు బాధేస్తుంది. బట్ ఐ విల్ ఆల్సో ట్రై టు స్టార్ట్ దిస్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ ఉదయ్ భాను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.